ఈ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు స్ట్రాబెర్రీ సిరప్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ఈ సిరప్ మనం మార్కెట్లో కొనుక్కునే వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీనికి నేను ఒక పావు కేజీ మంచి స్ట్రాబెర్రీస్ తీసుకుని ఉప్పు సోడా వేసి బాగా 4-5 సార్లు కడిగి ముచ్చుకలన్నీ తీసి కడిగి ఆరబెట్టి ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నాను అనమాట. ఈ కట్ చేసిన వాటిలో 300 గ్రాముల పంచదారను వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఎటువంటి తడి డస్ట్ లేని చోట చక్కగా మూలకు పెట్టేసి నీడగా ఉన్న చోట పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక 2 రోజులు పక్కన పెట్టాలి. 3వ రోజుకి చక్కగా ఇలా లిక్విడ్ అంటే పెట్టిన అరగంటకే కొంచెం నీరు ఊరి మొత్తం షుగర్ అంతా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇలా 2 రోజులు పెట్టడం వలన మొత్తం షుగర్ కూడా చాలా మెల్ట్ అయిపోతుంది. కొంచెం ఉంటుంది అడుగున ఎక్కడో, కానీ చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. ఇది ఒక్క చుక్క నీళ్ళు నేను తగలకుండా మొత్తం స్ట్రాబెర్రీ వాటరే దిగిందనమాట. ఎంత బాగుంటుందో ఈ ఫ్లేవర్ అయితే. ఇలా తీసి మనం తాగిన పాలల్లో నీళ్ళల్లో కలుపు తాగినా బాగుంటుంది, కానీ 2 డేస్ తర్వాత వెంటనే మనం ఉడికించి పెట్టుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ మీద ఒక 6 నుండి 7 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద మరిగించాను అనమాట. మరిగించి వీటిని వడగొట్టి మళ్ళీ వడగొట్టిన తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలన్నమాట. ఈ పైనుండే తెల్లగా ఉండే ఈ తెట్టులా వచ్చింది కదా, అదంతా కూడా మనం తీసేసేయాలి. ఇప్పుడు ఈ వడగొట్టుకున్న ఈ సిరప్ని ఇంకొక 2-3 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ మరిగిన తర్వాత ఒక చిటికెడు నిమ్మప్పుని లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది క్రిస్టలైజేషన్ కాకుండాను అలాగే పాడైపోకుండా మనకు 1 ఇయర్ కాదు 1.5 ఇయర్ అయినా కూడా నిల్వ ఉంటుందన్నమాట. చిన్న చిటికెడు వేసాను. ఎక్కువ వేస్తే మళ్ళీ పాలలో వేస్తే విరిగిపోతుందన్నమాట. ఇది రకరకాలుగా మనం యూజ్ చేయొచ్చు ఈ సిరప్ని. ఇప్పుడు ఈ మిగిలిపోయిన పల్పులో ఈ పాలు ఒక 1/2 లీటర్ పోసి చక్కగా కలిపి చల్లగా ఉన్న పాలు కలిపి ఇచ్చేస్తే పిల్లలు ఇష్టంగా ఈ ముక్కలన్నీ తింటారు, ఈ పాలు కూడా తాగుతారనమాట. ఈ ముక్కలన్నీ కూడా ఎండు ద్రాక్ష టేస్ట్లో చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ సిరప్ని మనం ఐస్ క్రీమ్స్, ప్యాన్ కేక్స్, మిల్క్ షేక్స్ ఎలా అయినా వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్